హలో అండి అందరికీ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. అందరూ ఈరోజు గుళ్ళకి వెళ్ళారా? ఆ శివయ్యని దర్శించుకున్నారా? ప్రతి ఒక్కళ్ళు చాలా దూరం వెళ్తారు ఆ శివయ్యని దర్శించుకోవడానికి. పట్టిసీమని, రాజమండ్రి అని అలా చాలా దూరాలు వెళ్తూ ఉంటారు. మేము ప్రతి సంవత్సరం ఎక్కడో దిక్కెళ్ళేవాళ్ళం గానీ, ఈ సంవత్సరం అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటి దగ్గరే మార్నింగే లేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజకి అన్ని సిద్ధం చేసేసుకున్నాను. మెట్టి శివయ్యని అయితే చేసుకుని అలా పెట్టుకుని అభిషేకాలు చేసుకుంటుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో నాకైతే. నేనైతే పూజ దగ్గర కూర్చుని అన్ని అభిషేకం చేసుకుంటే ఎన్ని గంటలైనా అలా చేసుకుంటూనే ఉంటాను. నాకు ఆ శివయ్య పూజ చేసుకుంటే అసలు టైమే తెలియదు. ఎంతసేపు అయినా అలా కూర్చుని ఆయన నామస్మరణ చెప్పుకుంటూ అలా అభిషేకించుకుంటూ మారేడు దళాలతో, పుష్పాలతో, శ్వేతాక్షంతలతో, అలాగే విభూతితో వీటిలన్నిటితో నామస్మరణ చెప్పుతూ పూజ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో నాకైతే. నేనైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాను. 4 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటాను, జాగారం కూడా చేస్తాను. ఎంత బాగుంటుందో నాకైతే. అలాగే పూజ అంతా అయిపోయి గుడికి కూడా వెళ్ళి వచ్చేస్తాం. ఈ రోజు ఈవినింగ్ కూడా గుడిలో చాలా బాగా జరుగుతుంది పూజ అయితే. జాగారం అక్కడే చేస్తాను.